పార్కే అటు కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్లో పార్లమెంట్కి సంబంధించి పోలింగ్ ఏ విధంగా జరిగింది, అసలు సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, ఎక్కడైనా బహిష్కరణ జరిగిందా, అయితే వాళ్ళే చెప్తున్నారనే దానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, కరీంనగర్లో పోలింగ్ ఏ విధంగా జరిగింది, ఎన్ని గంటల వరకు కూడా పోలింగ్కి అనుమతి ఇచ్చారు నిన్న? అంటే చాలా మంది క్యూ లైన్లో నుంచున్నారు 6 తర్వాత కూడా. యశ్ల పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రశాంతంగా పోలింగ్ అయిపోయినాక అభ్యర్థుల్లో మాత్రం కొంత ఆందోళన మొదలైంది. ఓటర్లు ఎవరికి ఓటేశారు, తమ భవితవ్యం ఏంటి అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే అభ్యర్థులకు కనబడుతోంది. ఎందుకంటే పోలింగ్ చాలా సజావుగా సాగింది, అలాగే పోలింగ్ అత్యధికంగా సాగడంతో కొంత ఆందోళన అయితే అభ్యర్థుల్లో కనబడుతోంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటువంటి ఒక టెన్షన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ సమీపంలో ఉన్నాను. స్ట్రాంగ్ రూమ్లోకి ఈవీఎంలు తీసుకొస్తున్నారు. అభ్యర్థులకు సంబంధించినటువంటి భవితవ్యం అంతా కూడా ఈ లారీలో ఉన్నటువంటి ఈవీఎంలో ఉన్నాయి. ఈవీఎం అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కరీంనగర్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎన్నికలకు ఈవీఎం బాక్సులు అన్ని కూడా ఇక్కడికే తరలిస్తారు. సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జూన్ 4 వరకు ఇక్కడే రిజల్ట్స్ కూడా ఉంటాయి, ఇక్కడే కౌంటింగ్ చేస్తారు. సో అప్పటి వరకు కూడా చాలా భద్రత నడుమ ఇక్కడైతే ఉంటాయని చెప్పొచ్చు. ఇక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి ఈవీఎం మిషన్స్ కావచ్చు, అవన్నీ కూడా పెద్దపల్లిలో భద్రపరిచారు. సో ఇలా ఎక్కడికక్కడ ఈవీఎం మిషన్స్, పారామిలిటరీ బలగాలు, లోకల్ పోలీసులు భద్రత మధ్య చాలా జాగ్రత్తగా భద్రపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించినటువంటి అంశం చూస్తే ఉత్తర తెలంగాణలో కరీంనగర్లో 72.33% పోలింగ్ నమోదైంది. చివరికి అంటే ఇది ఇంకా పూర్తి స్థాయిలో అఫీషియల్గా రావాల్సి ఉంది. ఇంకా ఇది కేవలం రాత్రి వరకు కొనసాగినటువంటి ఒక టర్నోవర్ మాత్రమే. ఇక ఇటు నిజామాబాద్ చూస్తే నిజామాబాద్లో 71.50% నమోదైంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే 67.88 నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఆదిలాబాద్ చూస్తే 72.96% పోలింగ్ నమోదైంది. సో అత్యధికంగా ఉత్తర తెలంగాణలో చూస్తే మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా నమోదైంది. అత్యల్పంగా ఉత్తర తెలంగాణలో చూస్తే వరంగల్లో 68.29% నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్సెంటేజ్ సంబంధించినటువంటి అంశం చూస్తే 2019లో నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్కి ఇప్పుడు 2024లో జరిగిన పోలింగ్ పర్సెంటేజ్కి వ్యత్యాసం కనబడుతున్నప్పటికీ పెరిగిన ఓట్లను బేరీజు వేసుకుంటే మాత్రం అప్పుడు జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు వచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ సరిసమానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఓట్లు పెరిగినా కూడా అంతగానే నమోదైందని చెప్పాలి. ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా ముఖ్యంగా మహిళల ఓట్ బ్యాంకు, యూత్ ఓట్ బ్యాంకు చాలా బాగా అనిపించింది. నిన్న పోలింగ్ సరళి అంతా కూడా మనం పరిశీలిస్తే చాలా చోట్ల మహిళలు, యూత్ రాత్రి వరకు కూడా ఉండి అక్కడ పోలింగ్ స్టేషన్లో ఉండి ఓటు వేసి వచ్చారు. చాలా మంది 6 గంటల లోపు పోలింగ్ స్టేషన్లోకి వచ్చారు కాబట్టి 9 వరకు కూడా ఓటింగ్ కొనసాగుతూ వచ్చింది. సో వారి ఓట్లు ఎవరికి వెళ్ళాయి, వారి ఓట్లు ఎవరికి పడ్డాయి అనేటువంటి ఒక ఆందోళన అయితే అభ్యర్థుల్లో కనబడుతోంది. మరోవైపు భవితవ్యం అంతా కూడా ఇప్పుడు ఈవీఎంలో ఉంది. ఆ ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తున్నారు. సో జూన్ 4వ తేదీన వీరి రిజల్ట్స్ బయటపడతాయి. అప్పటి వరకు కూడా అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం మాత్రం ఉంటుంది. బట్ పోలింగ్ మాత్రం పూర్తి స్థాయిలో చాలా ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్నగా టెక్నికల్ అంశాలు తప్ప మిగతా చోట్ల అంతా కూడా చాలా ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.